హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. ఈ వీడియోలో నేను హ్యుండై యొక్క మిడ్ సైజ్ సెడాన్ 6th జనరేషన్ వెర్నా 2023ని రివ్యూ చేయబోతున్నాను. ఈ రివ్యూలో మీకోసం ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్, ఇంజిన్ స్పెసిఫికేషన్స్, దీని యొక్క ఫీచర్స్, ఆన్ రోడ్ ప్రైస్ లాంటివి కవర్ చేస్తాను. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక నేను కార్ అండ్ కమర్షియల్ వెహికల్ రివ్యూస్ చేస్తుంటాను. సో కంటెంట్ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్. ఆల్రెడీ ఫైనల్గా చాలా ఇయర్స్ తర్వాత హ్యుండై యొక్క బెస్ట్ సెల్లింగ్ సెడాన్ వెర్నాకి కంప్లీట్ మేక్ ఓవర్ ఇచ్చి ఏవైతే మనకి ప్రీవియస్ వెర్నాలో మిస్ అయ్యాయో ఆ ఇష్యూస్ అన్ని ఈ వెర్నాతో అడ్రస్ చేయడం జరిగింది. ఈ వెహికల్ యొక్క డైమెన్షన్స్ కానివ్వండి, ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫీచర్స్ లైక్ ఏడాస్ ఫంక్షన్స్ కానివ్వండి, లోపల యూస్ చేసిన ఇంటీరియర్స్ కానివ్వండి, అంతా చాలా టాప్ నాచ్గా ఉంది. డిజైన్ లాంగ్వేజ్ కూడా. సో ఏమైతే చేంజెస్ దీంట్లో చేశారో మనం డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ మనం దీని యొక్క ఎక్స్టీరియర్ చేంజెస్ గురించి మాట్లాడుకుందాం. సో మీరు చూడొచ్చు, చాలా ఫ్యూచరిస్టిక్గా ఉంది డిజైన్ లాంగ్వేజ్ అన్నది. మనకి ఏమైతే కొత్త ఇంటర్నేషనల్ మార్కెట్స్లో హ్యుండై కార్స్ వస్తున్నాయో ఆ డిజైన్ లాంగ్వేజ్ ఫాలో చేయడం జరిగింది. ఫ్రంట్ కనుక చూసుకుంటే మనకి కంప్లీట్ వెర్నా కాదా అన్నట్టుంది. సో డిజైన్ నచ్చిందా లేదా అన్నది సబ్జెక్టు. నాకైతే నచ్చింది పర్సనల్గా. అంటే ప్రీవియస్ దాంతో కంపేర్ చేస్తే డిజైన్ అన్నది చాలా ఫ్రెష్గా ఉంది. ఇక్కడ ఫస్ట్ అట్రాక్ట్ చేసే ఎలిమెంట్ ఏమైనా ఉందంటే డిఆర్ఎల్ అని చెప్పుకోవాలి. మనకి బానెట్ మీద కంప్లీట్ ఎల్ఈడి డిఆర్ఎల్ రన్ అవుతుంది. చూడటానికి బాగుంది. అలా కిందకి వెళ్తే మనకి హెడ్ ల్యాంప్స్ కనుక చూసుకుంటే ఫుల్ ఎల్ఈడి పొజిషనింగ్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి. దాని కింద వచ్చేసి మనకి టర్న్ ఇండికేటర్స్. రేడియేటర్ గ్రిల్ వచ్చేసి మనకి డార్క్ క్రోమ్ ఫినిష్లో వచ్చింది. చూడటానికి చాలా స్పోర్టీగా ఉంది. ప్రీవియస్ వెర్నాతో కంపేర్ చేస్తే ఈ గ్రిల్ చాలా బెటర్గా ఉంది. అండ్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, లేదా ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫీచర్ ఏమైనా ఉందంటే ఏడాస్ అని చెప్పుకోవాలి. సో ఫర్ ద ఫస్ట్ టైం ఈ సెగ్మెంట్లో ఏవైనా సెడాన్కి ఏడాస్ ఉందంటే అది ఈ వెర్నా అవుతుంది. దీంట్లో మనకి వచ్చేసి 17 లెవెల్ 2 ఏడాస్ ఫంక్షన్స్ అయితే ఉన్నాయి. దాంతోపాటు మనకి ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ కూడా ఇచ్చారు. సో టోటల్ మనకి ఫ్రంట్ 4 పార్కింగ్ సెన్సార్స్ అండ్ ఏడాస్ రేడార్ ఉంటుంది. అలా సైడ్స్కి వస్తే టైర్స్ కనుక చూసుకుంటే ఇవి వచ్చేసి 205/55 సెక్షన్ 16-inch వీల్స్. దాంతోపాటు మనకి 16-inch డైమండ్ కట్ అలాయ్ వీల్స్ కూడా ఇస్తున్నారు. అండ్ ఇవి వచ్చేసి కొత్త ప్యాటర్న్ ఈసారి. బ్రేకింగ్ డిపార్ట్మెంట్ కనుక చూసుకుంటే ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్స్ వస్తాయి, వెనకాల వచ్చేసి డ్రమ్ బ్రేక్స్. ఒకవేళ టాప్ మోడల్ టర్బో కనుక తీసుకుంటే అప్పుడు మనకి వెనకాల డిస్క్ బ్రేక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ క్యాలిపర్స్ వచ్చేసి రెడ్ క్యాలిపర్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ కనుక చూసుకుంటే ఈ వెర్నాకు వచ్చేసి 170 mm ఇవ్వడం జరిగింది, లేదా 17 cm. సో సెడాన్కి 170 mm అంటే ఎక్కువ అని చెప్పుకోవాలి. మీరు గమనిస్తే కనుక లేటెస్ట్గా మ్యానుఫ్యాక్చర్ అయ్యే కార్స్లో మనకి ఎస్పెషలీ టాప్ వేరియంట్ కార్స్లో కనుక చూసుకుంటే మనకి ఇన్బిల్ట్గా కార్ ఎయిర్ ప్యూరిఫైర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఇక్కడ మనకి ప్రాబ్లం ఏంటంటే బేస్ వేరియంట్స్కి లేదా కొన్ని కార్స్కి అయితే మనకి ఎయిర్ ప్యూరిఫైర్ ప్రొవైడ్ చేయడం జరగట్లేదు. అండ్ కార్ అంటే ఆబ్వియస్గా మనం ట్రాఫిక్లో వెళ్తాం. సో మనం రోజు బోల్డ్ అంత పొల్యూషన్కి అయితే ఎక్స్పోజ్ అయ్యి ఉంటాం. సో ఇలాంటి బ్యాడ్ క్వాలిటీ ఎయిర్ లేదా పొల్యూటెడ్ ఎయిర్ని అవాయిడ్ చేయడానికి మన మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ వతాషి వాళ్ళు కార్ ఎయిర్ ప్యూరిఫైర్స్ తయారు చేయడం జరిగింది. దాంట్లో ఒకటి వచ్చేసి ఈ వతాషి మినీ. సో ఇది ఒక చిన్న కార్ ఎయిర్ ప్యూరిఫైర్. ఇది పోర్టబుల్. దీనికి USB-C టైప్ కనెక్టివిటీ వస్తుంది అండ్ లోపల BLDC మోటార్ ఉంటుంది. అండ్ బాక్స్లో మనకి 2 ఫిల్టర్స్ ఇవ్వడం జరుగుతుంది. స్పేర్ ఫిల్టర్ కూడా వస్తుంది. సో ఫిల్టర్ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసి హెపా మీడియా ఫిల్టర్. సో ఇది ఏంటంటే మనకి కార్లో ఏమైనా బ్యాక్టీరియా ఉన్న, ఫంగల్ ఉన్న, వైరస్ రిడక్షన్ అన్ని మనకి 99% ప్యూరిఫై చేస్తుంది. అదేవిధంగా మనం ఎక్కడైనా వెహికల్ పార్క్ చేస్తే ఎస్పెషలీ సన్ ఉన్న చోట మనకి డాష్ బోర్డ్ మీద ప్లాస్టిక్ మెటీరియల్స్ రిలీజ్ చేసే హార్మ్ఫుల్ గ్యాసెస్ కూడా ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ప్రతి కార్లో ఒక ఎయిర్ ప్యూరిఫైర్ అయితే ఉండాలి కంపల్సరీ. సో ఈ వతాషి మినీ వచ్చేసి మనకి మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్. ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకి 3,700 రూపీస్. బట్ మన యొక్క కూపన్ కోడ్ TCC30 కనుక వాడితే మీకు 30% ఆఫర్ అయితే వస్తుంది. సో మీరు నా కూపన్ కోడ్ TCC30 కనుక వాడితే మీకు 2,590 రూపీస్కి వస్తుంది. సో దట్ ఈస్ నియర్లీ 1,100 రూపీస్ ఆఫర్. సో నేనైతే ప్రతి కార్లో రికమెండ్ చేస్తాను ఎయిర్ ప్యూరిఫైర్. మీ కార్లో ఆల్రెడీ ఉంటే వెల్ అండ్ గుడ్. ఒకవేళ లేకపోతే ప్లీజ్ కన్సిడర్ బయింగ్ దిస్. నెక్స్ట్ ఏంటంటే దీని యొక్క డైమెన్షన్స్ గురించి మాట్లాడుకోవాలి. ప్రీవియస్ వెర్నాతో కంపేర్ చేస్తే ఈ వెర్నాకి మనకి వీల్ బేస్ ఏకంగా 70 mm పెంచడం జరిగింది, విచ్ ఇస్ ఈక్వల్ టు 7 cm. సో టోటల్ 7 cm వీల్ బేస్ పెంచారు. అండ్ ఇది వచ్చేసి అగైన్ బెస్ట్ ఇన్ సెగ్మెంట్. దాంతోపాటు మనకి వెడల్పు ఏదైతే ఉంటుందో విడ్త్ వచ్చేసి 36 mm అయితే పెంచడం జరిగింది, విచ్ ఇస్ ఈక్వల్ టు 3.6 cm. సో ఓవరాల్ వెనకాల క్యాబిన్ రూమ్ అనేది పెంచడం జరిగింది. సో ఆ స్పేస్ అనేది నేను కూర్చున్నప్పుడు డీటెయిల్గా చెప్తాను. ఇక్కడ డోర్ హ్యాండిల్స్ విషయానికి వస్తే మనకి బ్రష్డ్ అల్యూమినియం ఫినిష్ లేదా సిల్వర్ ఫినిష్లో వచ్చింది. అండ్ డోర్ హ్యాండిల్స్ పట్టుకోవడానికి చాలా క్వాలిటీగా ఉన్నాయి. పైన కనుక చూసుకుంటే మనకి సన్ రూఫ్, దాని ఫాలో అవుతూ మనకి బ్లాక్ కలర్లో షార్క్ ఫిన్ యాంటెనా. అదేవిధంగా రియర్ సెక్షన్ కనుక చూసుకుంటే అగైన్ మనకి కంప్లీట్ రీడిజైన్ చేయడం జరిగింది. అండ్ వెనకాల డిజైన్ కూడా చాలా బాగుంది, నాకైతే నచ్చింది. అగైన్ చాలా ఫ్రెష్గా ఉంది కొత్త డిజైన్తో. మెయిన్ ఏంటంటే ఇక్కడ స్ట్రైకింగ్ ఎలిమెంట్ అగైన్ LED టెయిల్ ల్యాంప్స్ అని చెప్పుకోవాలి. ఇవి వచ్చేసి పారామెట్రిక్ LED కనెక్టింగ్ టెయిల్ ల్యాంప్స్. బేసిక్గా ఏంటంటే కనెక్టింగ్ టెయిల్ ల్యాంప్స్. లైట్స్ చూడటానికి చాలా వైబ్రెంట్గా అండ్ లోపల క్రిస్టల్ ఎఫెక్ట్తో చూడటానికి బాగుంది. దాంతోపాటు మనకి టర్న్ ఇండికేటర్స్ కూడా భలే షేప్ చేయడం జరిగింది. కింద లోవర్ బంపర్ విషయానికి వస్తే మంచి బ్లాక్ ఫినిష్లో వచ్చింది. అండ్ దాంతోపాటు రియర్ రిఫ్లెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి నీట్గా ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. అదేవిధంగా బంపర్లో మనకి పార్కింగ్ సెన్సార్స్, టెయిల్ గేట్ కింద రియర్ పార్కింగ్ కెమెరా అండ్ వెర్నా బ్యాడ్జింగ్ ఏదైతే ఉందో మనకి నీట్గా టెయిల్ ల్యాంప్లోనే ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. ఇక్కడ టెయిల్ గేట్ మీద రైట్ కార్నర్లో మనకి వేరియంట్ నేమ్ SX ఉంది. సో బేసిక్గా ఈ వెర్నా వచ్చేసి మనకి 4 వేరియంట్స్లో అవైలబుల్గా ఉంటుంది.
అవి వచ్చేసి ఈఎక్స్, ఎస్ఎక్స్, ఎస్ఎక్స్ ఆప్షన్. వీటిలో ఈఎక్స్ వచ్చేసి బేస్ వేరియంట్ అండ్ ఎస్ఎక్స్ ఆప్షన్ వచ్చేసి టాప్ వేరియంట్ కింద అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు మనం బూట్ స్పేస్ కూడా చెక్ చేద్దాం. ఈ వెర్నాలో మనకి బూట్ క్యారింగ్ కెపాసిటీ వచ్చేసి మనకి 528 లీటర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ చెప్పాలంటే చాలా పెద్దగా ఉంది, చాలా స్పేషియస్గా ఉంది. బూట్ కింద చూసుకుంటే మనకి స్పేస్ సేవర్ స్పేర్ వీల్ వస్తుంది, ఇది స్టీల్ వన్. ఇప్పుడు మన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వెనకాల సీట్స్ అయితే చెక్ చేయాల్సి ఉంటుంది. సో డోర్స్ కనుక చూసుకుంటే మనకి వైడ్గా ఓపెన్ అవుతున్నాయి. ఇక్కడ సైడ్ ఆర్మ్రెస్ట్ ఏరియా దగ్గర మనకి వైట్ లెదర్ ప్యాడింగ్ వచ్చింది. కింద డోర్స్లో కనుక చూసుకుంటే మనకి డోర్ పాకెట్ ఉంది వాటర్ బాటిల్కి. అండ్ దాని పక్కన వచ్చేసి మనకి బోస్ స్పీకర్ ఉంది. సో ఈ వెర్నాలో వచ్చేసి మనకి 8 స్పీకర్ బోస్ ప్రీమియం సౌండ్ సిస్టమ్ అయితే వస్తుంది. సీట్ అపాల్స్ట్రీ విషయానికి వస్తే మనకి లెదర్ సీట్స్ ఇవ్వడం జరుగుతుంది. సెంటర్లో మనకి ఆర్మ్రెస్ట్ విత్ కప్ హోల్డర్స్. వెనకాల సన్ బ్లాక్ చేయడానికి మనకి రియర్ కర్టెన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. స్పేస్ విషయానికి వస్తే ఇక్కడ చాలా అంటే చాలా స్పేస్ ఉంది. నేను ఎందుకు ఈ వెనకాల రో స్పేస్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నానంటే ప్రీవియస్ వెర్నాల్లో బ్యాక్ సీట్ స్పేస్ ఎలా ఉంటుందో తెలుసు, ఎందుకంటే మా కార్ కూడా అదే. సో వెనకాల కూర్చోవాలంటే చాలా క్రాంప్డ్గా ఉండేది, అంత స్పేస్ అయితే ఉండేది కాదు. సో ఈ వెర్నాతో కంపేర్ చేస్తే చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ నీ రూమ్ కానివ్వండి, లెగ్ రూమ్ కానివ్వండి, చాలా స్పేషియస్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ చాలా కంఫర్టబుల్గా కూడా ఉంది. ఇక్కడ సైడ్ గ్రాబ్ రైల్స్, ఇక్కడ మనకి మ్యాగజైన్ పాకెట్స్ ఉన్నాయి. కన్వీనియన్స్ విషయానికి వస్తే మనకి రియర్ ఏసీ వెంట్స్, ఇక్కడ ఫోన్ పెట్టుకోవడానికి స్పేస్ అండ్ దాంతోపాటు మనకి 2 USB-C టైప్ ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఫ్రంట్ డాష్బోర్డ్ డిజైన్ కనుక చూసుకుంటే ఎక్సెప్షనల్గా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. సో మనం ఫ్రంట్ క్యాబిన్ కూడా చెక్ చేసేద్దాం. చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ సెంటర్లో మనకి రీడింగ్ లైట్ కూడా ఉంది, LED 1. డ్రైవర్ సైడ్కి మనకి కీలెస్ ఎంట్రీ అండ్ గో ఫంక్షన్. డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ వచ్చేసి మనకి చైల్డ్ లాక్, పవర్ విండో స్విచెస్, లాక్ అండ్ అన్లాక్, ORVM కంట్రోల్స్ అండ్ ఆటో ఫోల్డ్ స్విచ్ కూడా ఉంది. అగైన్ మనకి డ్రైవర్ సైడ్ కూడా లెదర్ ప్యాడింగ్ ఇవ్వడం జరిగింది. కింద డోర్ పాకెట్స్ చూడొచ్చు, పెద్దగా వచ్చాయి, 2 వాటర్ బాటిల్స్ పెట్టుకోవచ్చు. అండ్ దాని పక్కన కొంచెం స్పేస్ కూడా ఉంది. ఆల్రెడీ మీకు చెప్పినట్టు 8 స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్. డ్రైవర్ సీట్ విషయానికి వస్తే అగైన్ ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫీచర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది వచ్చేసి మనకి పవర్ డ్రైవర్ సీట్ అది. సో ఈ డ్రైవర్ సీట్ ఏదైతే ఉందో మీరు ఎలక్ట్రికల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీ కంఫర్ట్ బట్టి మీకు కావాల్సిన డ్రైవింగ్ పొజిషన్లో మీరు ఈ సీట్ అయితే సెట్ చేసుకోవచ్చు. కింద కనుక చూసుకుంటే పెడల్స్, బానెట్ రిలీజ్ చేయడానికి ల్యాచ్, పైకి వచ్చేస్తే మనకి ESC ఆఫ్ లేదా ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ స్విచ్, ఆటో ఆన్ ఆఫ్ స్విచ్. అండ్ దాని పక్కన మనకి హెడ్ ల్యాంప్ లెవెలింగ్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్ కూడా ఉంది. అగైన్ మనకి లెదర్ ట్రీట్మెంట్ ఏదైతే డోర్స్ మీద చూసామో అదే బీచ్ కలర్ లెదర్ ట్రీట్మెంట్ మనకి డాష్ బోర్డ్ మీద కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటంటే ambient లైటింగ్. మనకి ఏకంగా 64 కలర్ ambient లైటింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఈ ambient లైటింగ్ ఏదైతే ఉందో చూడటానికి చాలా బ్రైట్గా అండ్ అట్రాక్టివ్గా ఉంది. ఈ కొత్త వర్ణాలో డాష్ బోర్డ్ డిజైన్ కనుక చూసుకుంటే మనకి డ్యూయల్ టోన్ ట్రీట్మెంట్ వచ్చింది. ఒకటి వచ్చేసి బ్లాక్ అండ్ బీచ్ కలర్, పైన అంతా బ్లాక్ వచ్చింది. అండ్ ప్యాసింజర్ సైడ్ ఏదైతే ఉందో ఇదంతా మనకి వైట్ బీచ్ లెదర్ ట్రీట్మెంట్ అయితే వచ్చింది. ఇక్కడ ambient లైటింగ్ కూడా చూడొచ్చు. మొత్తం డాష్ బోర్డ్ అంతా వచ్చింది అండ్ 64 కలర్స్కి చేంజ్ చేసుకోవచ్చు. గ్లో బాక్స్ విషయానికి వస్తే అగైన్ డీసెంట్ సైజ్ విత్ కూలింగ్ ఫంక్షన్ ఉంది. స్టీరింగ్ విషయానికి వస్తే చాలా కొత్తగా ఉంది, ఎందుకంటే ఇది 2 స్పోకే. దీని యొక్క అడ్జస్ట్మెంట్ కనుక చూసుకుంటే ఇది టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్టబుల్. మనకి కంప్లీట్ లెదర్ ర్యాప్ అయితే వస్తుంది. మౌంటెడ్ కంట్రోల్స్ కనుక చూసుకుంటే లెఫ్ట్ సైడ్ వచ్చేసి క్రూజ్ కంట్రోల్ స్విచెస్ ఉన్నాయి, ADAS ఫంక్షన్ ఉంది. అదే మనకి లేన్ కీప్ అసిస్ట్కి ఒక బటన్ అయితే ప్లేస్ చేశారు. దాంతోపాటు ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ టాగుల్ చేయడానికి స్విచెస్ కూడా ఉన్నాయి. రైట్ సైడ్ ఏమో మనకి మీడియా కంట్రోల్స్ అండ్ వాయిస్ ఇన్పుట్స్ కూడా ఒక బటన్ ఉంది. ఇది ఆటోమేటిక్ వేరియంట్ కాబట్టి మనకి ఇక్కడ ప్యాడల్ షిఫ్టర్స్ ఇచ్చారు. స్టీరింగ్ వెనకాల లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి వైపర్ కంట్రోల్స్, రైట్ సైడ్ వచ్చేసి మనకి టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ విషయానికి వస్తే ఇది వచ్చేసి మనకి 10.25 ఇంచ్ ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ ఇవ్వడం జరిగింది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి స్పీడ్ ఉంటుంది, డిజిటల్ స్పీడ్. రైట్ సైడ్ వచ్చేసి మనకి RPM లేదా టాకోమీటర్ ఉంది. సెంటర్లో వచ్చేసి మనకి TFT MID, దీంట్లోనే మనకి మిగతా ఫంక్షన్స్ అన్ని చూపిస్తాయి. మనకి గియర్ ఇండికేటర్, ఫ్యూయల్ ఎఫిషియన్సీ, ట్రిప్ మీటర్, ఓడోమీటర్, అదేవిధంగా మనకి ఏవైతే ADAS ఫంక్షన్స్ ఉన్నాయో అవి కూడా చూపిస్తాయి. సో మనకి బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ అయితే దీంట్లో చూపిస్తుంది. నెక్స్ట్ మనకి ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ కూడా ఇది 10.25 ఇంచ్ ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్. మనకి ఏదైతే క్రెటల్ అది చూసామో సిమిలర్ సార్ట్ ఆఫ్ ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్. ఇది వచ్చేసి మనకి FM, బ్లూటూత్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే అండ్ USB కనెక్టివిటీ లాంటివి సపోర్ట్ చేస్తుంది. అండ్ దాంతోపాటు మనకి 65+ కనెక్టెడ్ కార్టెక్ ఫీచర్స్ కూడా ఉన్నాయి ఈ కార్కి. ఈ సిస్టమ్ అయితే చాలా రెస్పాన్సివ్గా అండ్ ఈజీ టు యూస్. ఈ ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ థీమ్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ 3 థీమ్స్ ఉన్నాయి, థీమ్ A, థీమ్ B, థీమ్ C. నెక్స్ట్ దాని ఫాలోతో కనుక చూసుకుంటే ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్ మాడ్యూల్ పెట్టారు. ఇది వచ్చేసి మనకి ఇది స్విచబుల్ AC అండ్ మీడియా కంట్రోల్స్. ఇక్కడ మనకి బటన్స్ రావు, ఇది వచ్చేసి ఒక టచ్ ప్యానెల్. ఈ టచ్ ప్యానెల్ ఏంటంటే మనకి బోత్ క్లైమేట్ కంట్రోల్స్కి స్విచ్ చేసుకోవచ్చు లేదా మీడియా కంట్రోల్ అండ్ నావిగేషన్కి స్విచ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ బటన్ కనుక నొక్కితే మనకు అన్ని మీడియా కంట్రోల్స్ వచ్చాయి, రేడియో, నావిగేషన్ ఇవన్నీ. మళ్ళీ ఆ స్విచ్ నొక్కితే మనకి AC కంట్రోల్స్ వస్తాయి. సో ఇది ఒక మినిమలిస్టిక్ అప్రోచ్ బటన్స్ అవి రిమూవ్ చేయడానికి. అండ్ ఇక్కడ ఉన్న నాబ్ యూస్ చేస్తే మీరు జూమ్ ఇన్, జూమ్ అవుట్ కూడా చేసుకోవచ్చు, మ్యాప్స్ అవి. సో వెరీ ఫంక్షనల్ ఇది. దాని ఫాలోతో కనుక చూసుకుంటే మనకి వెంటిలేటెడ్ సీట్స్ వచ్చాయి. బట్ ఈసారి ఏంటంటే మనకి హీటెడ్ సీట్ ఫంక్షన్ కూడా ఉంది.
అగైన్ ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ హీటెడ్ వెంటిలేటెడ్ సీట్స్. సో వెదర్ బట్టి మీకు కావాల్సిన విధంగా సెట్ చేసుకోవచ్చు. సెంటర్ కన్సోల్ డిజైన్ చేసిన విధానం కూడా బాగా నచ్చింది. ఇక్కడ మనకి యూఎస్బీ సి టైప్ ఛార్జింగ్ పోర్ట్, 12 volts పాస్ సాకెట్, దాని పక్కన యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. అండ్ ఒక ప్రాపర్ పెద్ద సైజ్ ఛార్జింగ్ ప్యాడ్ కూడా ఉంది. సో ఎలాంటి ఫోన్ అయినా ఇక్కడ ఫిట్ అయిపోతుంది. ఇది ఆటోమేటిక్ వేరియంట్ కాబట్టి అండ్ ఇట్స్ 1.5 లీటర్ ఎంపీఐ పెట్రోల్ యూనిట్. సో అందుకే ఇక్కడ మనకి ఐవీటీ ట్రాన్స్మిషన్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ మాన్యువల్ వేరియంట్స్ కనుక ఆప్ట్ చేస్తే మీకు అక్కడ 6 speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే వస్తుంది. అదేవిధంగా రియర్ పార్కింగ్ కెమెరా కూడా చూసుకున్నా మనకి ఫ్రంట్ వచ్చేసి సెన్సార్స్ ఉంటాయి. బ్యాక్ కనుక చూసుకుంటే మనకి కెమెరా వ్యూ ఇవ్వడం జరిగింది. దాని ఫాలో అవుతూ మనకి 2 square కప్ హోల్డర్స్, మాన్యువల్ హ్యాండ్ బ్రేక్, స్లైడబుల్ ఆర్మ్రెస్ట్ అండ్ లోపల మనకి స్టోరేజ్ స్పేస్ కూడా ఉంది. పైకి వచ్చేస్తే మనకి ఇక్కడ ఆటో డిమ్మింగ్ ఐఆర్వీఎం, దాంతోపాటు బ్లూ లింక్ కనెక్టివిటీ అండ్ SOS స్విచ్ కూడా ఉంది, ఎమర్జెన్సీ స్విచ్. రీడింగ్ లైట్స్ కనుక చూసుకుంటే మనకి LED రీడింగ్ లైట్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ సన్ వైజర్లో మనకి మిర్రర్ అండ్ ఫైనల్గా మనకి ఎలక్ట్రిక్ సన్ రూఫ్. ఈ సన్ రూఫ్ వచ్చేసి మనకి వాయిస్ ఇన్పుట్తో కూడా వర్క్ అవుతుంది. ఓపెన్ సన్ రూఫ్ అంటే ఆబ్వియస్గా ఓపెన్ అవుతుంది. సో ఇంటీరియర్స్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క సేఫ్టీ ఫీచర్స్, కలర్స్, ఇంజిన్ ఆప్షన్స్ అండ్ ఆన్ రోడ్ ప్రైస్ లాంటివి చూద్దాం. సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే మనకి దీంట్లో చాలా ఇంప్రూవ్ చేయడం జరిగింది. ఆబ్వియస్గా మనకి ఫ్రంట్ ADAS వస్తుంది కాబట్టి స్టాండర్డ్గా చూసుకుంటే మనకి 6 airbags, ABS విత్ EBD, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఎలక్ట్రోక్రోమిక్ మిర్రర్, కార్నరింగ్ ల్యాంప్స్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ అండ్ ఐఎస్ఓఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ లాంటివి వస్తాయి. అదేవిధంగా కలర్స్ కూడా చూసుకున్నా మనకి 7 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇది ప్రస్తుతం ఈ వెర్నా వచ్చేసి మనకి టైటన్ గ్రే కలర్ లో ఉంది. దీంతో పాటు మనకి సిల్వర్, రెడ్, స్టారీ నైట్, బ్లాక్, వైట్ అండ్ బ్రౌన్ కలర్ ఆప్షన్స్ లో అయితే ఈ వెర్నా అవైలబుల్ గా ఉంటుంది. దాంతోపాటు మనకి డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్స్ కూడా ఉంది. నెక్స్ట్ మనం ఇంజిన్ ఆప్షన్స్ కనుక చూసుకుంటే ఈ వెర్నా 2023 వచ్చేసి మనకి 2 పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. BS6 phase 2 నార్మ్స్ కాబట్టి మనకి డీజిల్ ఇంజిన్ వదిలేయడం జరిగింది. సో దీంట్లో కనుక చూసుకుంటే ఇది వచ్చేసి 1.5 లీటర్ ఎంపీఐ పెట్రోల్ యూనిట్ వస్తుంది, 4 cylinder యూనిట్. ఇది వచ్చేసి మనకి 115 PS ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 143.8 Nm ఆఫ్ పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజిన్ వచ్చేసి మనకి 6 speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ ఐవీటీలో అవైలబుల్ గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ పవర్ఫుల్ ఇంజిన్ మనకి 1.5 లీటర్ టర్బో GDI పెట్రోల్ యూనిట్. ఇదైతే వచ్చేసి మనకి ఏకంగా 160 PS ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 253 Nm ఆఫ్ పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అండ్ సెగ్మెంట్ లో కనుక చూసుకుంటే ఇది వన్ ఆఫ్ ద పవర్ఫుల్ యూనిట్. ఏకంగా మనకి 160 PS ఇచ్చారు. అండ్ ఈ టర్బో GDI పెట్రోల్ యూనిట్ వచ్చేసి మనకి 6 speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ 7 speed DCTలో అవైలబుల్ గా ఉంటుంది. ఫైనల్ గా ఆన్ రోడ్ ప్రైసెస్ కనుక చూసుకుంటే బేస్ వేరియంట్ వెర్నా EX వచ్చేసి 13,65,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది. అండ్ టాప్ మోడల్ టర్బో GDI వేరియంట్ కనుక చూసుకుంటే SX ఆప్షన్ అది వచ్చేసి 21,57,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది. అండ్ మిగతా వేరియంట్స్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ అయితే నేను డిస్ప్లే చేస్తాను, పాజ్ చేసి చూడండి. వైజాగ్ వ్యూయర్స్ ఎవరైనా చూస్తూ ఉంటే హ్యుండై కార్స్ ఇంట్రెస్ట్ ఉన్నా, టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా లేదా పర్చేస్ చేయాలనుకున్నా ప్లీజ్ విజిట్ లక్ష్మీ హ్యుండై. ఇది వచ్చేసి మనకి రామాటాకీస్ రోడ్ దగ్గర ఉంది. సో విజిట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ ది రివ్యూ గైస్. మీకు ఈ రివ్యూ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇలాంటి కార్ రివ్యూస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.